బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ప్రభావం, దానికి సంబంధించిన గందరగోళం విశాఖ నగర ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మోంతా ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు మొదలవడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. మనం చూడొచ్చు, ఒక్కసారి చూడండి, ఇవాళ చెట్లు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూడొచ్చు. గాలు తీవ్రత విండ్ పవర్ ఇప్పుడు ఐఎండీ చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక 60 కిలోమీటర్ల వేగంతో గాలు తీస్తున్నాయని చెప్తోంది. మనం ఉన్నది కాకినాడ జిల్లాలోని ఉప్పాడకి సమీపంలో ఉన్నటువంటి కోనపాముపేట అనే తీర ప్రాంత గ్రామం. ఇక్కడ చూడొచ్చు, సముద్రం, రోడ్డు, ఇళ్ళు అన్నీ ఒక దగ్గరే కనబడతాయి. మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ విజువల్ మనం చూసినా మీరంతా కూడా తీర ప్రాంత వాసులు. ఇక్కడ చూడండి, సముద్రం ఇక్కడే ఉంది. అంటే ఆ సముద్రం కాస్త నేడు భూభాగాన్ని తమ గర్భంలో కనిపేసుకుని రోడ్డు మీద రావడం జరిగింది. అయితే ఈ రోడ్డు కూడా కాబట్టి కొంత అంచనా పరిస్థితి సముద్రం యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉందండి. విపరీతమైన సుమారు ఒక 20 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నాయి. మనటువంటి భూభాగాలు కానీ ఇవన్నీ చెట్లు కానీ చాలా విపరీతమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. చాలా భయప్రాంతంగా ఇక్కడి నుంచి చాలా తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏర్పాట్లు ఇంకా మరి సహాయ సహకారాలు అంటే ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే సాయంకాలానికి మరింత ఉంటుంది. దాని మీద మీరు ఏమనుకుంటారు చెప్పండి. ఖచ్చితంగా ఇంకా సాయంత్రం నుండి వేగం పెరిగే అవకాశం ఉందండి. తీరం దాటి సమయంలో మరింత వేగంగా గాలి వేస్తాయి కాబట్టి ఆ సమయంలో ఈ ఉధృతంగా గాలి వేస్తే మరింత ప్రభావితంగా మారే పరిస్థితి ఉంది. ఒక యువకులు మీకు కొంత అవగాహన ఉంది. ప్రభుత్వం కూడా చెబుతోంది, మీరు కళ్ళతో చూస్తున్నారు. ప్రభుత్వంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా మీరు ఎటువంటి అలర్ట్ చేస్తున్నారు. చాలా మంది ఇవన్నీ కూడా చాలా మంది వస్తారు. ఏం చేయాలంటారు ఇప్పుడు ఈ తీరానికి సంబంధించి రాత్రి 8-10 ప్రాంతంలో తీరం దాటుతున్నారు. అప్పుడు మీకు ఏ విధంగా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే పునరావాస కేంద్రానికి మీ ఊళ్ళో వెళ్ళారా జనాలు? వెళ్తున్నారు. మొత్తానికి చూడొచ్చు, మోంతా తుఫాన్ ప్రభావం సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో తీరం దాటుతుందని చెప్పేసి అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. అది కాకినాడ మధ్య తీరం దాటుతుందని చెప్పి అంచనా కూడా రోడ్లో నిలబడలేని పరిస్థితి. గాలి తీవ్రత చాలా అధికంగా ఉంది. కెరకాలం చెట్లు ఏ విధంగా ఉంటున్నాయి అంటే 80 నుంచి 60 కిలోమీటర్ల రాత్రి 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు వీస్తాయని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. దాంట్లో ఎంత బయలుదేరి గురవుతారు. మరోవైపు